హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్. అల్లం చాయ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అల్లం చాయ్ ఎలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. జలుబు చేసిన, జ్వరం వచ్చిన, తలనొప్పి వచ్చిన, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, మనం ఎక్కడికైనా జర్నీ వెళ్ళొచ్చినా ముందుగా మనకు గుర్తొచ్చేది చాయే కదా. ఈ చాయ్ని హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, ఒక స్పూన్ టీ పొడి కూడా వేసుకొని, ఆ టీ పొడిలో యాలకుల పొడి కూడా వేసుకొని, అల్లం బాగా దంచి వేసి, మన తీపికి తగ్గట్టు కొంచెం బెల్లం కూడా వేసుకొని డికాషన్ 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న డికాషన్లో ఒక గ్లాస్ పచ్చిపాలు పోసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ ఛాయ్లో అల్లం వేయటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. గొంతు జలుబు చేసినా, బొంగురు పోయినా కూడా తగ్గుతుంది. ఈ ఛాయ్లో బెల్లం వేయటం వల్ల బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఈ బెల్లం ఛాయ్ తాగటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఛాయ్లో పచ్చిపాలు పోయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిపాలు పోయటం వల్ల చిక్కదనం కూడా వస్తాయి ఛాయ్ అనేది. ముందుగా ఈ ఛాయ్ కొత్త కోడలు నేర్చుకోవాలండి. ఇలా స్ట్రాంగ్గా అల్లం ఛాయ్ పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చిందంటే చాలా మెచ్చుకుంటారు. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా అల్లం ఛాయ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.